బ్రేకింగ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డితో జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హార్స్పర్ బృందం భేటీ అయ్యారు. ఇక డిఎష్ బోర్స్ కంపెనీ విస్తరణలో భాగంగా జర్మనీ టీం హైదరాబాద్ లో సీఎం ను కలిసింది. తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ను ఇవాళ హైదరాబాద్ లో ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రికి వివరించారు. అటు జర్మనీ బృందం జీసీసీ ఏర్పాటుకు హైదరాబాద్ ను ఎంచుకున్నందుకు జర్మనీ బృందానికి ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్. హైదరాబాద్ లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని, ఇందుకు ప్రజా ప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. జర్మనీ బృందంతో పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలపడం జరిగింది. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. వాసు, ప్రధానంగా బృందంతో ఎటువంటి అంశాల గురించి చర్చించడం జరిగింది? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో కూడా జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హార్స్పర్తో భేటీ అయ్యారు. అయితే డిఎస్ బోర్డ్స్ అనేటువంటి కంపెనీ విస్తరణలో భాగంగా హైదరాబాద్ లో ఇవాళ తమ గ్లోబల్ కెపాసిటీ సెంటర్ ప్రారంభించేందుకు సంబంధించి కూడా ఈ కీలక భేటీ జరిగింది. అయితే ఈ యొక్క సెంటర్ ఏర్పాటుకు సంబంధించి కూడా హైదరాబాద్ ను కంపెనీ ఎంచుకున్నందుకు కూడా ముఖ్యమంత్రి వాళ్ళకు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కూడా ఇందుకు ప్రజాప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని కూడా ముఖ్యమంత్రి వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. అయితే హైదరాబాద్ డిఎస్ బోర్డ్స్ కంపెనీకి సంబంధించి కూడా జీసీసీ ఏర్పాటుతో వచ్చే 2 నెలల్లో కూడా ఐటీ రంగంలో 1000 మందికి పైగా ఉద్యోగాలు దొరికే అవకాశం ఉందని కూడా ఆ కంపెనీ బృందం కూడా ముఖ్యమంత్రికి వివరించారు. ఇక హైదరాబాద్ లో ఇన్నోవేషన్ హబ్ గా తయారు చేసేందుకు సహకరించాలని జర్మనీ బృందాన్ని సీఎం కోరారు. ఇక హైదరాబాద్ లో జర్మనీ టీచర్లకు సంబంధించి నియమించి తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు జర్మనీ భాష నేర్పించేందుకు సహకరించాలని కూడా జర్మనీ కన్సులేట్ జనరల్ కూడా ఆయన కోరడం జరిగింది. అయితే పెట్టుబడుల విషయంలో తెలంగాణ జర్మనీ భాగస్వామ్యాన్ని కోరుకుంటుందని ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్ రంగాల్లో కూడా జర్మనీ కంపెనీలు పెట్టుబడి పెట్టాలని సీఎం అయితే కోరడం జరిగింది. అయితే వీటితో పాటు కామ్కామ్ ద్వారా వొకేషనల్ ఎడ్యుకేషనల్ స్కిల్స్ తో పాటు పలు అంశాలకు సంబంధించిన శిక్షణ అందించేటువంటి సహకరించాలని కూడా సీఎం కోరడం జరిగింది. మొత్తానికైతే అటు విదేశీ కంపెనీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనికి సంబంధించి కూడా పెట్టుబడులు పెట్టుకునేందుకు మౌలిక వసతుల కల్పన సంబంధించి కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం ఉంటుందన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. పెట్టుబడుల విషయంలో తెలంగాణ జర్మనీ భాగస్వామ్యాన్ని కొనసాగించాలని కూడా ముఖ్యమంత్రి కోరడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఈ యొక్క సెంటర్ ఏర్పాటు వల్ల కూడా జరిగేటువంటి కంపెనీతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి జరిగేటువంటి అంశాలపైన కూడా ఇరువురి సంబంధించినటువంటి భేటీలో ప్రధానంగా చర్చించడం జరిగింది. మొత్తంగా ఈ భేటీ మొత్తంగా ఒక కీలకమైనటువంటి భేటీ అనే చెప్పాలి. డిఎస్ బోర్డ్స్ కంపెనీ విస్తరణలో భాగంగా హైదరాబాద్ లో ఇవాళ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు అనేది కూడా వాసు, మీరు చెప్తున్నట్లుగానే జర్మనీ బృందం ఏదైతే పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిందో, ఒకవేళ ఆ కంపెనీస్ ఏవైతే ఇటు తెలంగాణకు వస్తే ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది, ఇంకా ఎటువంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరిగింది? ఏదైతే జర్మనీ కన్సుల్ జనరల్ మైకేల్ హార్స్పర్ బృందానికి సంబంధించి కూడా హైదరాబాద్ లో ఏర్పాటవుతున్నటువంటి జీసీసీ విస్తరణలో భాగంగా దాదాపు తెలంగాణలో 1000 మందికి పైగా ఏదైతే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దొరికే అవకాశం కనిపిస్తూ ఉంది. మరోపక్క హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఇదొక్క విషయమే కాకుండా మిగతా విషయాల్లో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని కూడా ముఖ్యమంత్రి కోరడం జరిగింది. అంటే జర్మనీకి సంబంధించినటువంటి తెలంగాణ జర్మనీకి సంబంధించినటువంటి ఈ పెట్టుబడుల అంశంతో పాటు కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్స్ తో పాటు పలు రంగాల అభివృద్ధికి కూడా మీరు కృషి చేయాలి అన్న అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి కోరడం జరిగింది. ఇన్నోవేషన్ హబ్ గా తయారు చేసేందుకు సహకరించాలని జర్మనీ బృందాన్ని కోరిన నేపథ్యంలో వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. అయితే జర్మనీ కంపెనీల పెట్టుబడులకు సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుంది. ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్ రంగాల్లో కూడా జర్మనీ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి కోరినటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. దీనికి సంబంధించి అంటే కొంత భాషాపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వొకేషనల్ ఎడ్యుకేషనల్ తో పాటు స్కిల్ వర్క్స్ విషయంలో కూడా శిక్షణ అందించే విధంగా సహకరించాలని ముఖ్యమంత్రి వాళ్ళని కోరినటువంటి నేపథ్యంలో తెలంగాణ యువతకు జర్మనీ భాష నేర్పించినట్టయితే చాలా ఈజీగా పనిచేసుకోవడానికి కానీ ఆ రంగంలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉందని కోరిన నేపథ్యంలో వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. ఇక పెట్టుబడుల విషయానికి సంబంధించి మీరు పెట్టుబడులు పెడితే మీది మౌలిక వసతుల కల్పన సంబంధించి ఇతర వస్తువులను కూడా కల్పించే తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి అయితే